ఏ ప్రభుత్వం మారినా కూడా గద్దరన్న మీద కాల్పులు జరిపిన వ్యక్తుల్ని బయటికి చూపెట్టలేదు. కారణం ఏమిటి అంటే అందరికీ తెలిసింది, గద్దరన్న మీద కాల్పులు జరిపింది రాజ్యమే అయినప్పుడు, ఆ రాజ్యం అధికారంలో ఉన్నప్పుడు ఆ రాజ్యం ఫలానా వాళ్ళ దోషులని ఎలా చెప్పగలుగుతుంది? అయితే రాజ్యము దోషులను బయట పెట్టదని తెలిసినా కూడా ఆ రాజ్యానికి సంబంధించిన స్వభావాన్ని బయట పెట్టడానికి ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎప్పటికైనా సరే కుర్చీలు మారుతూ ఉంటాయి. ఆయన రాశాడు కదా, ఇటోడు అటు కూసుండు, అటోడు ఇటు కూసుండు, భలేగుందిరా మన అసెంబ్లీ. ఈ ఇటోడు అటోడు అటు మారటం అనేది జరుగుతూ ఉంటుంది, కానీ ప్రజల మౌలిక సమస్యల్లో మార్పు ఉండదు అనే ఒక స్పష్టమైన రాజకీయ దృక్పథంతో 50 ఏళ్ళు పనిచేసిన వ్యక్తి ఆయన. ఈ పుస్తకంలో పొత్తూరి గారు దాదాపు 30 ఏళ్ల కిందటనే వారు ఒక శీర్షిక పెట్టి రాశాడు. ఆ వ్యాసం ఇందులో అప్సై ఉంది. యుగకర్త అని రాశాడు ఆయన. యుగకర్త అనే మాట అంత సులభంగా వాడే మాట కాదు. తెలుగు సాహిత్యానికి యుగకర్త, తెలుగు సమాజానికి యుగకర్త, తనదైన ఒక యుగాన్ని సృష్టించుకొని ఆ యుగాన్ని ఊహించి శాసించిన వ్యక్తి గద్దర్. అందుకే ఆ యుగకర్త అనే వ్యాసంతో మొదలుపెట్టి 29 వ్యాసాలు ఉన్న ఈ పుస్తకంలో చాలా మంది అభిప్రాయాల్ని నిక్షిప్తం చేశారు. ముఖ్యంగా ఇందులో ఆనాడు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు గారు రాసిన వ్యాసం చాలా ప్రామాణికంగా మనం అందరం చదవలసింది. ప్రపంచంలో కవులను ఎందుకు టార్గెట్ చేస్తారు, కళాకారులను ఎందుకు టార్గెట్ చేస్తారని ఆయన చిలీ దేశంలో ఉన్న వ్యక్తితో, కళాకారులతో మొదలుపెట్టి గద్దరన్న వరకు ఒక ముగ్గురిని ప్రామాణికంగా తీసుకొని రాశారు. ఆ చిలీలో ఒక 6,000 మందిని నిర్బంధించిన స్టేడియంలో 6,000 మంది ప్రజలు అంటే 12,000 కళ్ళు. ఆ మాట కూడా రాశాడు ఆయన. 6,000 మంది ప్రజలు 12,000 కళ్ళు చూస్తుండగా అని వాక్యం నిర్మాణమైంది. ఉమామహేశ్వరరావు గారు అధ్యక్షత వహిస్తూ నిర్వహిస్తున్న తమ్ముడు సూర్యం, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున వందనాలు. వేదిక ముందు ఉన్న పెద్దలు, మిత్రులు, మీ అందరికీ వందనాలు. గద్దరన్న మీద పోలీసులు కాల్పులు జరిపిన తర్వాత తెలుగు సమాజం ఎట్లా స్పందించిందో ఆ స్పందనలన్నింటినీ అక్షరబద్ధం చేసి ఈ పుస్తకాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఈ పుస్తకం డమ్మీ సైజులో కాల్పులు జరిగిన కొద్ది రోజులకే, బహుశా అప్పుడు కమిటీ ఏర్పడి శివసాగర్ గారు సత్యమూర్తి, కేజీ సత్యమూర్తి ముందుండి అప్పుడు ఆ సమాచారాన్ని అంతా ఒక బుక్లెట్ రూపంలో తీసుకొచ్చారు. అందులో ఉన్నటువంటి వ్యాసాలు, ఆ రోజు వేసిన ఆ వ్యాసాలు, వాటితో కలిపి మరికొన్ని వ్యాసాలని దీనికి అదనంగా చేర్చి ఈ పుస్తకాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. కళాల కవాతు అనే పేరు మీద. గద్దరన్న మీద కాల్పులు జరిగిన తర్వాత ప్రతి సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖు నాడు ఆయన జీవించి ఉన్నంత కాలం ఆ తర్వాత కూడా ఈ చర్చ జరుగుతూ ఉన్నది. ఆయన్నే స్వయంగా చెప్పాడు, కాల్పులు ఎవరు జరిపారో ఆ దోషులను తేల్చాలి, వారిని శిక్షించాలి. ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంశాఖ మంత్రి, వీళ్ళందరూ ఈ కాల్పులు జరిపిన వాళ్ళు ఎవరు అనేది ప్రజలందరికీ తెలిసిన విషయం. ప్రజలందరికీ తెలిసిన ఈ విషయాన్ని చట్టబద్ధంగా రాజ్యం ఏం చేస్తుంది, రాజ్యం ఏం ఆలోచిస్తుంది? రాజ్యమే నేరస్తుడు అయినప్పుడు ఆ నేరస్తుడైన రాజ్యాన్ని ప్రజల ముందు నిలబెట్టడానికి గద్దరన్న ప్రయత్నం చేశారు. చాలా సంఘటనలు జరిగాయి. ఏ సంఘటనల మీద కూడా అంత పద్ధతి ప్రకారం ప్రతి సంవత్సరం ఆ రోజు ఆ దోషులు ఎవరో బయట పెట్టాలని సభలు, సమావేశాలు జరుపుతూ కార్యక్రమాలు జరగలేదు. కానీ గద్దరన్న ఆ పని చేశాడు. ఆయన జీవించున్నంత కాలం చేశాడు. ఆయన తదనంతరం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అంటే దీని అర్థం ఆయన మీద కాల్పులు జరిపిన వాళ్ళు ఇప్పటికీ తేలలేదు. పాలకులు మారారు. చాలా సంఘటనల మీద జడ్జీలతో కమిటీ వేశారు, ఐఏఎస్ అధికారులతో కమిటీలు వేశారు. ఆ కమిటీలో రిపోర్ట్లు తీసుకున్నారు. దానికి సంబంధించిన వ్యక్తుల్ని విచారించారు, అరెస్ట్ చేశారు, వారికి శిక్షలు కూడా వేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ
ఏ ప్రభుత్వం మారినా కూడా గద్దరన్న మీద కాల్పులు జరిపిన వ్యక్తుల్ని బయటికి చూపెట్టాలి. కారణం ఏమిటి అంటే అందరికీ తెలిసింది, గద్దరన్న మీద కాల్పులు జరిపింది రాజ్యమే అయినప్పుడు, ఆ రాజ్యం అధికారంలో ఉన్నప్పుడు ఆ రాజ్యం ఫలానా వాళ్ళు దోషులని ఎలా చెప్పగలుగుతుంది? అయితే రాజ్యము దోషులను బయట పెట్టదని తెలిసినా కూడా ఆ రాజ్యానికి సంబంధించిన స్వభావాన్ని బయట పెట్టడానికి ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎప్పటికైనా సరే కుర్చీలు మారుతూ ఉంటాయి. ఆయన రాశాడు కదా, ఇటోడు అటు కూసుండు, అటోడు ఇటు కూసుండు, భలేగుందిరా మన అసెంబ్లీ. ఈ ఇటోడు అటోడు అటు మారటం అనేది జరుగుతూ ఉంటుంది, కానీ ప్రజల మౌలిక సమస్యల్లో మార్పు ఉండదు అనే ఒక స్పష్టమైన రాజకీయ దృక్పథంతో 50 ఏళ్ళు పనిచేసిన వ్యక్తి ఆయన. ఈ పుస్తకంలో పొత్తూరి గారు దాదాపు 30 ఏళ్ల కిందటనే వారు ఒక శీర్షిక పెట్టి రాశాడు. ఆ వ్యాసం ఇందులో అచ్చయి ఉంది. యుగకర్త అని రాశాడు ఆయన. యుగకర్త అనే మాట అంత సులభంగా వాడే మాట కాదు. తెలుగు సాహిత్యానికి యుగకర్త, తెలుగు సమాజానికి యుగకర్త, తనదైన ఒక యుగాన్ని సృష్టించుకొని ఆ యుగాన్ని ఊహించి శాసించిన వ్యక్తి గద్దర్. అందుకే ఆ యుగకర్త అనే వ్యాసంతో మొదలుపెట్టి 29 వ్యాసాలు ఉన్న ఈ పుస్తకంలో చాలా మంది అభిప్రాయాల్ని నిక్షిప్తం చేశారు. ముఖ్యంగా ఇందులో ఆనాడు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు గారు రాసిన వ్యాసం చాలా ప్రామాణికంగా మనం అందరం చదవలసింది. ప్రపంచంలో కవులను ఎందుకు టార్గెట్ చేస్తారు, కళాకారులను ఎందుకు టార్గెట్ చేస్తారని ఆయన చిలీ దేశంలో ఉన్న వ్యక్తితో, కళాకారులతో మొదలుపెట్టి గద్దరన్న వరకు ఒక ముగ్గురిని ప్రామాణికంగా తీసుకొని రాశారు. ఆ చిలీలో ఒక 6,000 మందిని నిర్బంధించిన స్టేడియంలు, 6,000 మంది ప్రజలు అంటే 12,000 కళ్ళు. ఆ మాట కూడా రాశాడు ఆయన. 6,000 మంది ప్రజలు 12,000 కళ్ళు చూస్తుండగా అని వాక్యం నిర్మాణమైంది ఉమామహేశ్వరరావు గారు. ఆ 6,000 మంది సమక్షంలో పాట వాళ్ళందరినీ, నిరాశలో నిస్పృహలో ఉన్నటువంటి వాళ్ళని చైతన్యం చేయడం కోసం పాట పాడుతున్నటువంటి విక్టర్ జారా అనే యువకుణ్ణి పోలీసులు ఈడ్చుకొని వచ్చి వాళ్ళందరూ చూస్తుండగా మధ్యలో ఒక టేబుల్ మీద 2 చేతులు పెట్టి ఆ 2 చేతులని ఒక గొడ్డలి తీసుకొని వేళ్ళను నరికేస్తూ ఉంటే, ఆ వేళ్ళు నరికేస్తే ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఒక బూతు మాట ప్రయోగించి, ఇప్పుడు వాడరా నీవు, పాట ఎలా పాడతావు అని అంటే, ఆ స్పృహ నుంచి కొద్దిగా మేల్కొన్నటువంటి ఆయన కొద్ది దూరం నడిచి వెళ్ళి మళ్ళీ పాటను అందుకున్నాడు. పాట చావదు, పోరాటం చావదు అని చెప్పడానికి ఆయన పాట పాడాడు. అంతమంది చూస్తుండగా పాట పాడాడు. కానీ మనిషి, పాట పాడుతున్న మనిషిని తుపాకీ గుళ్ళతో చంపేశాడు. ఆ తర్వాత 2వ ఉదాహరణ తీసుకున్నాడు ఆయన. 2వ ఉదాహరణ సర్దార్ అస్మి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నాటకాలు వేసే ఒక కళాకారుడు, కార్మికుల్ని చైతన్యం చేయడానికి నాటకం వేస్తున్న కళాకారుడు. ఆ నాటకం వేస్తున్న ఆ వేదిక దగ్గరికే కొద్ది మంది గుంపుగా వచ్చి సర్దార్ అస్మిని అక్కడనే చంపినటువంటి ఒక దృశ్యం గురించి ఉమామహేశ్వర గారు ప్రస్తావించారు. ఆ తర్వాత 3వ వ్యక్తి గద్దర్. తన ఇంటి దగ్గరికి వరంగల్ నుంచి వచ్చామని, గద్దరన్నను కలవాలని తన ఇంటి దగ్గరికి వచ్చి విమలక్కకి చెప్పి, విమలక్క వెళ్ళి లోపల ఉన్న గద్దరన్నకు చెప్తే, గద్దరన్న బయటికి రాగానే అతని మీద కాల్పులు జరిపిన సంఘటనని 3వ సంఘటన రాశాడు. వీళ్ళిద్దరు చనిపోయారు. విక్టర్ చనిపోయాడు, అస్మి చనిపోయాడు. కానీ గద్దరన్న ఆ నెత్తుటి మడుగుల్లో నుంచి లేచి నిలబడ్డాడు. ఆ పాటకున్న శక్తి అది అని వ్యాసాన్ని ముగించాడు. సముద్రుడు అన్న ఒక కవి ఉండి, విప్లవోద్యమ నాయకుడు ఆయన సముద్రుడు. చావు ద్వారాల వద్ద నిలబడి రా రమ్మని ఆహ్వానిస్తుంటే మృత్యువును విసరి గోడకు దిగ్గొట్టిన వాడు వీరుడు అని రాశాడు సముద్రుడు. అలాంటి వీరుడు గద్దరన్న. చావును, మృత్యువును విసరి గోడకు దిగ్గొట్టి మళ్ళీ ఆ నెత్తుటి మడుగుల్లో నుంచి లేచి నిలబడి పాటను అందుకున్న వ్యక్తి గద్దరన్న.
అందుకే ఇలాంటి అనేక వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి, తప్పనిసరిగా మీరందరూ చదవండి. నేను అనుకుంటా నాకు ఇందులో కనిపించలేదు, నారాయణ రెడ్డి గారు, సి నారాయణ రెడ్డి గారు ఒక కవిత రాశారు, నారాయణ కూడా తెలిసి ఉండాలి. ఆ కవిత ఈ పుస్తకంలో లేదు. అప్పుడు డమ్మీ సైజులో వచ్చిన బుక్ లో నేను చూశాను. నారాయణ రెడ్డి గారు చనిపోయిన తర్వాత వారి కవిత్వాన్ని అంతా ఒక దగ్గర సంకలనం చేయడం కోసం ఆ కుటుంబ సభ్యులు నన్ను అడిగారు. అప్పుడు ఆ డమ్మీలో ఉన్నటువంటి ఆయన గద్దర్ మీద రాసిన కవితని ఆ కుటుంబానికి పంపించారు. మరి ఇందులో నాకైతే కనిపించలేదు, ఎక్కడ మిస్ అయిందేమో. ఎందుకంటే నారాయణ రెడ్డి గారు లాంటి వారు కూడా స్పందించారు ఆ రోజుల్లో. అధికారంలో తెలుగుదేశం ప్రభుత్వం, నారాయణ రెడ్డి గారు రాజ్యసభ సభ్యుడిగా రకరకాల స్థాయిల్లో పనిచేసింది తెలుగుదేశం ప్రభుత్వంలో. అలాంటి నారాయణ రెడ్డి గారు ఒక కవి మీద కాల్పులు జరిగితే స్పందించాడు. తెలుగు నేల మీద ఉన్న చాలా మంది కవులు ఈ కాల్పుల ఘటన నిరసిస్తూ రాశారు. ఎందుకు జరిగాయి కాల్పులు? రాజ్యం గద్దరను ఎందుకు చంపాలనుకున్నది? అంటే తక్షణ కారణం, బయటి కారణం, 2 కారణాలు ఉన్నాయి. ఆ 2 కారణాలు చెప్పి ముగిస్తాను. తక్షణ కారణం ఏమిటి? 1996లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రపంచ బ్యాంక్ అభివృద్ధి నమూనాని ఇక్కడ అమలు చేయదలుచుకున్నాడు. ఈ అభివృద్ధి నమూనాకి అడ్డంకిగా ఉన్న వాళ్ళు ఎవరు? విప్లవోద్యమం. ఆ విప్లవోద్యమం అడ్డంకిగా ఉన్నది కనుక విప్లవోద్యమాన్ని లేకుండా చేయాలి. అలా చేయడం కోసం అనేక మంది విప్లవోద్యమ నాయకుల్ని ఎన్కౌంటర్ చేస్తున్న సందర్భం అది. అట్లా ఎన్కౌంటర్ చేస్తున్నప్పుడు శవాలని మాయం చేయడం ఒక కారణం. మనుషుల్ని మాయం చేసి ఆ మనిషి ఎక్కడున్నాడో తెలియకుండా కొన్ని సంవత్సరాలైనా కూడా ఆ మనిషి చనిపోయాడని మనం అనుకోవడమే తప్ప చనిపోయిన విషయం మనకు తెలియదు. 80, 85, 83 నుంచి 87, 88 వరకు మనుషుల్ని మాయం చేసే కాలం చూశాం. 78, 79లో మనుషులు మాయం చేసిన కాలం చూశాం. 90, 97 తర్వాత చంపిన తర్వాత శవాలని బంధువులకి అప్పగించకుండా పోలీసులే శవాలని ఖననం చేస్తున్నప్పుడు ఏమైపోయింది? ఈ నేలకి, తెలుగు నేలకి తమ బిడ్డలు, గద్దరన్న రాశాడు కదా తన సాహిత్యంలో కథాకావ్యంగా చెప్పబడిన చాలా అద్భుతమైన పాట, వీరులారా శూరులారా రాడికల్లా బిడ్డలారా అనే పాట మనందరికీ తెలుసు. అది తనకు అత్యంత ఇష్టమైన పాటగా చెప్పుకున్నాడు. ఆ పాట గురించి, ఆ పాట ఎవరి గురించి రాశాడు? మొదలు ఒక సాకి నడుస్తుంటది ఆ పాటలు. ఆ సాకి ఎలా నడుస్తుంటే, ఓ ప్రభుత్వమా, ఓ పోలీసులా, మా బిడ్డలను చంపేస్తే వారిని మీరే పూడ్చి బొంద పెడితే కనీసం వారి బొందనైనా చూయించండి తల్లులుగా. ఆ బొంద మీద 4 ఎర్రమల్లెలు పెట్టి మేము కన్నీరు కారుస్తామని ఆ పాట సాగుతూ ఉంటది. త్యాగం ఉన్నతమైనది, అది హిమశిఖరాల కన్నా ఎత్తైనది అని అట్లా మొదలవుతుంటది. అలా పాట రాసిన గద్దరన్న ఆ బిడ్డల్ని చంపేస్తే ఆ బిడ్డల శవాలని బంధువులకు ఇవ్వకపోతే అప్పుడు ఆయన పూనుకోవాల్సి వచ్చింది. అసెంబ్లీ నడుస్తూ ఉన్నది. అసెంబ్లీ నడుస్తూ ఉంటే గోసి గొంగడేసుకొని అసెంబ్లీలోకి దూసుకొని వెళ్ళాడు. ఆయన అసెంబ్లీలోకి దూసుకొని వెళ్ళి స్పీకర్ని హెచ్చరించి వచ్చాడు. నాకు తెలిసి జర్నలిస్ట్ చెప్పాలి, సివిల్ డ్రెస్ లో ఉన్న ఒక వ్యక్తి అసెంబ్లీలోకి దూసుకెళ్లినటువంటి ఏకైక సంఘటన అదొక్కటే. అది గద్దరన్నకే సాధ్యమైంది, ఇంకెవరు వెళ్ళలేదు. దూసుకెళ్లి స్పీకర్ని హెచ్చరించాడు, నన్ను ఇలా గొంగడి గోసి వేసుకొని గజ్జె కట్టుకొని ఈ తెలంగాణ, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒక 6 నెలలు తిరగనిస్తే చాలు మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని హెచ్చరించి బయటకు వచ్చాడు. ఆయన వాళ్ళకు తెలుసు ఆయన కూల్చేయగలడని, ఆ శక్తి ఆయనకు ఉందని తెలుసు. ఆయనకు ఆయన నమ్మిన రాజకీయ విశ్వాసాలకి ఆ శక్తి ఉందని తెలుసు. అందుకే అక్కడి నుంచి మొదలై ఆయన ఆ శవాల దగ్గరికి వెళ్ళాడు. భారతదేశంలో మనిషి చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయిన మనిషికి కూడా శవాలు కూడా రాజకీయాలు చేస్తాయి అనే ఒక సందర్భాన్ని గద్దరం చూయించాడు. ఆ శవాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఎన్కౌంటర్ శవాల స్వాధీన కమిటీ అని పెడితే ఆ కమిటీకి ఆయన కన్వీనర్ గా ఉండి శవాలని స్వాధీనం చేసుకున్నాడు. హైకోర్టులో పిటిషన్ వేశాడు. పోస్ట్ మార్టం, రీపోస్ట్ మార్టం, సరిగ్గా పోస్ట్ మార్టం చేయకపోతే రీపోస్ట్ మార్టం ద్వారా బుల్లెట్ ఎక్కడ కలిగింది, అది ఎన్కౌంటరా, పట్టుకొని కాల్చారా, సమీపం నుంచి కాల్చారా, దూరం నుంచి కాల్చారా, ఆత్మరక్షణ కోసం కాల్చారా అనేది అది పోస్ట్ మార్టం నివేదికలో తేలుతుంది కనుక బట్టబయలు అయిపోయింది. పట్టుకొని కాల్చారనే విషయం బట్టబయలు అయిపోయింది. అందుకే
అట్ట బట్టబయలు అయిపోవటం అనేది ఇష్టం లేని పాలకులు రాజ్యం గద్దరన్నను చంపాలనుకున్నారు. గద్దరన్న ఉంటే ప్రభుత్వం నడవదు, గద్దరన్న ఉంటే ఎన్కౌంటర్లు నడవు, గద్దరన్న ఉంటే అన్యాయం నడవదు. ఎక్కడ అన్యాయం జరిగితే ఎక్కడ ఎన్కౌంటర్ అయితే గద్దరన్న అక్కడ ఉంటాడు గనక గద్దరన్నను ఇక ఆయనను భౌతికంగా లేకుండా చేస్తే తప్ప మనం సీట్ల మీద ప్రశాంతంగా కూర్చోలేమనే ఒక అంచనకు వచ్చారు. ఇది తక్షణ కారణం. పరోక్ష కారణం సరిగ్గా తెలంగాణ అంశం ఎజెండా మీదకి వచ్చింది 1996. తెలంగాణ అంశానికి నాయకత్వంలోకి వచ్చాడు గద్దరన్న. నాయకత్వంలోకి వచ్చిన గద్దరన్న మల్లారెడ్డి వేదిక మీద ఉన్నాడు. భువనగిరి డిక్లరేషన్ అని కేసీఆర్ గారు మొదలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల్లో రికార్డ్ అయి ఉన్నది. ఆయన మాట్లాడినటువంటి ఆ సుదీర్ఘమైన ఉపన్యాసంలో తెలంగాణ రావడానికి మొట్టమొదటి కారణం భువనగిరి డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్, తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ, ఇక్కడ నుంచి మొదలుపెట్టి మా టీఆర్ఎస్ వరకని ఆయన ఒక పొలిటికల్ పార్టీకి నాయకుడైనా జరిగిన ఒక చరిత్రను ప్రస్తావించాడు. అక్కడ నిష్పక్షపాతంగా ప్రస్తావించాడు. ఆ భువనగిరి డిక్లరేషన్ సభ నిర్వహించింది మల్లారెడ్డి గారి బృందం, ఇవాళ జైల్లో ఉన్న ఇన్నయ్య. ఆ సభకి ప్రధానమైన ఆకర్షణ గద్దరన్న. 2 రోజులు జరిగిన సభ, చివరికి జరిగిన బహిరంగ సభలో కొన్ని వేల మంది, 50,000 మంది వరకు అక్కడ హాజరై ఉన్నారు. బెల్లి లలిత పాట, గద్దరన్న పాట, అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా పాట ఆవిష్కరణ జరిగిన సభ అక్కడ. ఇది పరోక్ష కారణం. గద్దరన్న తెలంగాణ రాజుకుంటే, ఈ ఉద్యమం రాజుకుంటే, గద్దరన్న దీనికి నాయకత్వం వహిస్తే ఇక మనం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపలేము కనుక ఈ 2 కారణాల వలన గద్దరన్నని భౌతికంగా ఉండొద్దనుకున్నారు. ఆ క్రమంలో కాల్పులు జరిగాయి. దోషులు ఇప్పటికింకా పట్టుబడలేదు కనుక ఈ ప్రశ్న నిరంతరం గద్దరన్న అంటే ప్రశ్న, ఎవరైనా ప్రశ్నించగలిగే శక్తి ఉన్న పాట. ఆయన మీన కాల్పులు జరిగినప్పుడు ఎన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చాడో చూశారు. 2009లో ఆయన మీద రాజశేఖర రెడ్డి కేసు పెడితే, ఆ కేసు పెట్టినప్పుడు, కేసు పెట్టిన తర్వాత అరెస్టు కాకుండా జైలుకు వెళ్లకుండా ఉండగలిగిన ఏకైక నాయకుడు గద్దరన్న. లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు ఎక్కడికక్కడ జిల్లాలో. గద్దర్ను ఒకవేళ జైల్లో పెడితే ప్రభుత్వం నిలబడదు అన్నంతగా ఆ సందర్భంలో చూశాం మనం. ఒక వరంగల్ సభ, రైతు కూలి మహాసభ, ఆయన బయటకు వచ్చినప్పుడు నిజాం కాలేజీ సభ, ఆ తర్వాత జనప్రపంచం ఎట్లా ఉంటుందో ఆయన అమరుడైనప్పుడు కూడా చూసాం మనం అందరం. ఆయన అమరుడైనప్పుడు ఇసుక వేస్తే రానంత జనం. ఎల్బీ స్టేడియం నుంచి అల్వాల్ ఒక 13 కిలోమీటర్లో 14 కిలోమీటర్లో ఉంటుంది. 13-14 కిలోమీటర్లు చేరుకోవడానికి ఎన్ని గంటల సమయం పట్టింది? 7 గంటల సమయం పట్టింది. ఒక్క అల్వాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంటికి శవం చేరుకోవడానికి 2 గంటల సమయం పట్టింది. అక్కడికి ఒక 800 కిలోమీటర్ల దూరం మాత్రమే, 800 మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. 800 మీటర్ల దూరం వెళ్ళడానికి 2 గంటల సమయం పట్టింది. ఒక ముఖ్యమంత్రి అక్కడికి రావాలనుకుంటే ముఖ్యమంత్రి 7 గంటలు వెయిట్ చేయవలసి వచ్చింది. దట్ ఈస్ గద్దర్. 1 గంట నుంచి ముఖ్యమంత్రి కూర్చొని ఉన్నాడు నేను రావాలనుకోని. కానీ గద్దరన్న చనిపోయిన తర్వాత కూడా ఈ రాజ్యాన్ని ప్రశ్నించాడు. అందుకే శవం మాట్లాడుతుంది, శవం ప్రశ్నిస్తుంది, శవం కూడా రాజకీయాలు చేస్తుంది. ఆయన శవాల స్వాధీనం కోసం అమరుల త్యాగాన్ని ఎట్లయితే 50 ఏళ్ళు ఆయన పాడాడు, చివరికి ఆయననే ఇవాళ ఒక ప్రశ్నగా మిగిలిపోయి ఈ రాజ్యాన్ని ప్రశ్నిస్తున్న సందర్భంలో మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం. గద్దరన్న సహచరి ఇవాళ హాస్పిటల్లో ఉంది. గద్దరన్న కోల్పోయాం. గద్దరన్న వీరుడుగా, యుగకర్తగా సాహిత్యంలో, చరిత్రలో రికార్డ్ అయ్యాడు. కానీ తులసి చెప్పినట్లు మౌనంగా తన పోరాటాన్ని నడిపిన విమలక్క చరిత్ర ఇంకా రికార్డు కానేది. అందుకే ఈ సందర్భంలో దోషులు ఎవరు అనే ఈ ప్రశ్న ఎప్పటికీ ఎక్కువ పెడుతూనే ఉండాలి. గద్దరన్న మనందరికీ నేర్పిన ప్రశ్న. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలతో ముగిస్తున్నాను.